ఒకటి, పొద్దున్నే లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. ఏ జబ్బుతో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, మీతో పర్సనల్గానే మాట్లాడుతున్నాను అనుకొని రండి. పొద్దున లెగ్గానే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. గంట గ్యాప్ తీసుకొని మరొక 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఎందుకు? చల్లగా ఉందిగా వాతావరణం, అందుకు. అలాగే టిఫిన్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి మరో గ్లాస్ జ్యూస్ తాగండి. అంటే రోజుకి 2 సార్లు జ్యూస్ తాగండి. ఏ జ్యూస్ తాగాలి? 5-6 చెప్తాను. 1 పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, 2 మునగాకు కరివేపాకు జ్యూస్, 3 పాలకూర కరివేపాకు జ్యూస్, 4 క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 5 తౌడు జ్యూస్, 6 మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, 7 మహాద్భుతమైంది, ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం అది. అమ్మ పాలు పాపకి బాబుకి ఎంత గొప్పయో, జబ్బొచ్చిన వాళ్ళకి అంత గొప్పది గోధుమ గడ్డి రసం. ఈ 7 జ్యూసుల్లో మీకు నచ్చింది ఏ 2 జ్యూసులైనా సెలెక్ట్ చేసుకోండి. టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు గ్లాస్ జ్యూస్, ఈవినింగ్ 4:30కి మరో గ్లాస్ జ్యూస్ తాగండి. అయితే జ్యూస్ చిక్కగా చేయొద్దు, కొంచెమే ఆకేసి ఎక్కువ నీళ్లు పోసి పలసగా చేసుకోండి. పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి, తులసి తక్కువ ఉండాలి, మునగాకు ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి, పాలకూర ఎక్కువ ఉండాలి, కరివేపాకు తక్కువ ఉండాలి, క్యారెట్ ఎక్కువ ఉండాలి, బీట్రూట్ తక్కువ ఉండాలి.